ఈ వీడియోలో మనం ఓఎస్ అప్గ్రేడ్స్ అంటే నోడ్ని ఎలా అప్గ్రేడ్ చేస్తామో క్యూబర్నెటిస్ క్లస్టర్లో చూడబోతున్నాము. ఇక్కడ నోడ్స్ ఎందుకు అప్గ్రేడ్ చేస్తారు? ఎప్పుడైనా మెయింటెనెన్స్ కోసం నోడ్ డౌన్ అయినట్లయితే ఆ నోడ్లో ఉండే పార్ట్స్ను ఈజీగా ఎవిక్ట్ చేసుకొని నోడ్ డౌన్ చేసి దెన్ పార్ట్స్ను మెయింటెనెన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ పార్ట్స్ను కంటిన్యూగా షెడ్యూల్ చేస్తుంది. ఇంకా నోడ్ డీకమిషన్ అని అవసరమైతే జస్ట్ నోడ్ని రిమూవ్ చేసి న్యూ నోడ్ని రీప్లేస్ చేసి క్లస్టర్కు జాయిన్ చేయొచ్చు. ఇప్పుడు నోడ్ మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్కి వెళ్ళినప్పుడు కంట్రోలర్ మేనేజర్ పాడ్ ఎవిక్షన్ టైంని సెట్ చేస్తుంది. ఇక్కడ ఎవిక్షన్ అంటే ఈ నోడ్లో ఉండేటటువంటి పార్ట్స్ అన్నీ ఇంకొక హెల్తీ నోడ్స్కి టెంపరీగా మూవ్ చేయబడతాయి. దానిని ఎవిక్షన్ అంటారు. ఆ టైము డిఫాల్ట్గా 5 minutes ఉంటుంది. డైరెక్ట్గా మనం కానీ ఓన్లీ పార్ట్సే ఉన్నట్లయితే అది 5 minutes ఉంటుంది. అది మనము ఆ 5 minutes తర్వాత ఆ పార్ట్స్ ఏమవుతాయండి, టెర్మినేట్ అయిపోతాయి. దానికోసం మనం డిప్లాయ్మెంట్ని యూజ్ చేసి రెప్లికా సెట్స్ని యూజ్ చేయాలి పార్ట్స్ కోసం. అప్పుడు మనకు అవి డిలీట్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో చూద్దాము. ఇది ఓఎస్ అప్గ్రేడేషన్ అనేది ఇక్కడ నాకు ఒక మాస్టర్ 2 వర్కర్ నోడ్స్ ఉన్నాయి. నేను సింపుల్గా ఒక NGINX ఇమేజ్ని రన్ చేసి డిప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తున్నాను. kubectl run nginx --image = image name nginx. ఇది కమాండ్. మీకు డిప్లాయ్మెంట్ .appsలో nginx క్రియేట్ అయింది. దీన్ని చూడడం కోసం kubectl get deploy కమాండ్ ఇచ్చినట్లయితే మనకు డిప్లాయ్మెంట్ నేమ్ రెడీ 1 by 1 అప్ టు డేట్ 1 అవైలబుల్ 1 ఇలా చూపిస్తుంది. ఇప్పుడు kubectl get పాడ్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ పాడ్ నేము రెడీ స్టేటస్లో రన్నింగ్లో ఉంది. ఇక మనకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ పాడ్ కమాండ్ తోటి -o వైడ్ ఇచ్చినట్లయితే మనకు మోర్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక్కడ నేమ్, అలాగే రెడీ స్టేటస్ రన్నింగ్, రీస్టార్ట్ సిమిలేవు, ఏజ్ 79 seconds, IP అడ్రస్ అంటే ఇది క్లస్టర్ IP, నోడ్ యొక్క IP మీకు రియల్ టైంలో ఇక్కడ నోడ్ యొక్క హోస్ట్ నేమ్ కనిపిస్తుంది. నామినేటెడ్ నన్ ఉంది. రెడీనెస్ ఏం లేదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నోడ్ యొక్క హోస్ట్ నేమ్. ఇక్కడ హోస్ట్ నేమ్ లేదు కాబట్టి IP అడ్రస్ ఉంది కాబట్టి IP అడ్రస్నే గుర్తుపెట్టుకోవాలి. 172.31.79.21 అనే దానిలో NGINX పాడ్ అనేది రన్ అవుతుంది. ఈ పాడ్ని ఇప్పుడు ఎవిక్ట్ చేయబోతున్నాము. ఎవిక్ట్ ఎలా చేస్తానంటే kubectl drain అనే కమాండ్ యూజ్ చేసుకొని నోడ్ యొక్క IP అడ్రస్ని ప్రొవైడ్ చేస్తాము. అక్కడ కాపీ చేసి ఇక్కడ ఇస్తాము. --ignore-daemonsets అనేది కమాండ్. ఈ కమాండ్ ఇచ్చినట్లయితే మీరు ఇక్కడ చూడవచ్చు కోర్ డౌన్డ్ అనేసి అంటే ఎవిక్టెడ్. ఈ నోడ్ నుంచి ఈ IP నుంచి నోడ్ ఎవిక్ట్ అయిపోయింది అంటే ఇందులో ఉండే ఈ పాడ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇది ఎవిక్ట్ అయ్యింది అంటే వేరే హెల్తీ నోడ్కి ఇది షెడ్యూల్ అయ్యింది ఈ పాడ్. ఇది kubectl get nodes -w కమాండ్ ఇచ్చినట్లయితే మనకు షెడ్యూలింగ్ డిసేబుల్డ్ అని చూపిస్తుంది. అంటే ఈ నోడ్ నుంచి షెడ్యూల్ అయినటువంటి పాడ్ డిసేబుల్ అయిపోయింది అంటే డిప్లాయ్మెంట్ డిసేబుల్ అయిపోయింది. మీరు ఈ నోడ్ నేమ్ మీరు ఇక్కడ షెడ్యూలింగ్ డిసేబుల్ అయినటువంటి ఈ నోడ్ నేమ్ సేమ్ అని గమనించండి. అలాగే ఇక్కడ మనం ఇచ్చినటువంటి డ్రైన్ కమాండ్లో ఎవిక్ట్ అయిపోయింది. అది ఒకసారి నోడ్ మెయింటెనెన్స్ అయిపోయి తిరిగి ఇక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు అన్కోర్ డౌన్ చేయగలము.
kubectl uncordon సేమ్ నోడ్ నేమ్ ఇస్తాము. ఈ కమాండ్తో అన్కార్డన్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ కమాండ్లో కార్డన్ అయింది, ఇక్కడ అన్కార్డన్ అయింది. kubectl get nodes కమాండ్ యూజ్ చేసుకుని నోట్స్లో ఇక్కడ 21 నుంచి మనకు పార్ట్స్ డిసేబుల్ అయిపోయినాయి. ఇక్కడ ఏ నోడ్లో ఈ పార్ట్స్ షెడ్యూల్ అయ్యాయో చూడడం కోసం పాడ్ ఇచ్చినట్లయితే పాడ్ -o వైడ్ ఇస్తే మనకి ఇక్కడ ఈ NGINX పాడ్ అనేది మన నోడ్ IP అడ్రస్ చేంజ్ అయింది. ఇది రియల్ టైంలో హోస్ట్ నేమ్ చేంజ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఉండేటటువంటి వర్కర్ నోడ్కి ఈ పాడ్ షిఫ్ట్ అయింది. ఇలా మనం ఎవిక్ట్ చేసుకుంటాము నోడ్ మెయింటెనెన్స్కి వెళ్ళినప్పుడు. ఇప్పుడు నోడ్ డిలీట్ చేసి ఒక నోడ్ని యాడ్ చేసి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాము. ఇప్పుడు నోడ్ని డిలీట్ చేస్తాను. నోడ్ని డిలీట్ చేయడానికి kubectl delete నోడ్ IP అడ్రస్ని ఇస్తాము. నోడ్ డిలీట్ అయింది. kubectl get నోడ్స్ చూసినట్లయితే మనకు నోడ్ డిలీట్ అయిపోయింది. సింగిల్ నోడ్ సింగిల్ మాస్టర్ మాత్రమే ఉంది. నేను ఇప్పుడు ఒక న్యూ సర్వర్ క్రియేట్ చేసి అందులో డాకర్ kubeadm kubectl kubeletని ఇన్స్టాల్ చేసి ఇక్కడ మాస్టర్తో జాయిన్ చేస్తాను. నేను ఇక్కడ ఒక నోడ్ని క్రియేట్ చేశాను. ఆ నోడ్లో సేమ్ నోడే తీసుకున్నాను, ఉబుంటు మీడియం. అలాగే డాకర్ kubeadm kubectl kubelet ఇవన్నీ ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు నోడు మాస్టర్తో జాయిన్ అవ్వడం కోసం, అంటే క్లస్టర్లోకి జాయిన్ అవ్వడం కోసం సుడో kubeadm టోకన్ని జనరేట్ చేయాలి. ఫస్ట్ దానికి సుడో kubeadm టోకన్ జనరేట్ కమాండ్. ఇక్కడ జనరేట్ చేసింది టోకన్. ఇప్పుడు టోకన్ లిస్ట్ని చూసినట్లయితే ఇక్కడ టోకన్ లిస్ట్ ఉంది. టోకన్ TTL expert sources description extra groups ఇలా మనకు డిస్క్రిప్షన్లో లిస్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ టోకన్ని క్రియేట్ చేయడం కోసం kubeadm టోకన్ క్రియేట్ టోకన్ నేమ్, నెక్స్ట్ $TTL 2h $print join అనే కమాండ్ని యూజ్ చేస్తాను. ఆల్రెడీ ఎగ్జిస్ట్స్ అని వచ్చింది. ఈ జాయిన్ కమాండ్ని నేను సేవ్ చేసి పెట్టుకున్నాను, దాన్ని అప్లై చేస్తాను ఇక్కడ ఈ నోడ్కి. నోడ్ పర్ఫెక్ట్గా జాయిన్ అయిపోయింది. క్యూబ్ మాస్టర్లో kubectl గెట్ నోడ్స్ ఇచ్చినట్లయితే కొత్త న్యూ నోడ్ జాయిన్ అయింది, రెడీ స్టేటస్లో ఉంది. ఇలా న్యూ నోడ్ని అప్గ్రేడ్ చేసుకొని జాయిన్ చేయొచ్చు. అలాగే మెయింటెనెన్స్కి వెళ్ళి మెయింటెనెన్స్ అయిన తర్వాత జాయిన్ అయ్యి ఆ పార్ట్స్ని ఇక్కడికి షెడ్యూల్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో OS అప్గ్రేడేషన్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఏమైనా క్వరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.